శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నల్లమల కొండల్లో ఆ దట్టమైన అరణ్యంలో ఇప్పుడు ఒక గంభీరమైన గర్జన వినిపిస్తోంది. ఒకప్పుడు వేటగాళ్ల తూటాలకు అడవుల నరికివేతకు మూగబోయిన ఆ అడవి ఇప్పుడు మళ్ళీ పులి పంజాతో పులకరిస్తోంది. అవును, నల్లమల అడవుల్లో పెద్ద పులి మళ్ళీ గాండ్రిస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యాలలో ఒకటైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఇప్పుడు సరికొత్త రికార్డులతో వన్యప్రాణి ప్రేమికులను మురిపిస్తోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో తాజాగా జరిపిన 2025-26 పులుల గణన సర్వేలో అద్భుతమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నల్లమల రాజ్యంలో పులుల సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ 36 నుంచి 42 పెద్ద పులులు ఉన్నట్లు అటవీ శాఖ గుర్తించింది. ఇందులో 18 ఆడపులులు, 14 మగ పులులు, 8 పులికూనలు, మరో 2 వయస్సుకు వచ్చిన యువ పులులు ఉన్నాయి. ఒకప్పుడు అంతరించిపోయే దశకు చేరిన పులులు ఇప్పుడు ఈ స్థాయిలో పెరగడానికి కారణం అటవీ శాఖ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు, నిరంతర నిఘా, అధునాతన సీసీ కెమెరాలు, నిరంతరం అడవిని జల్లడపట్టే ట్రాకర్ల ఏర్పాటు వల్ల వేటగాళ్ల బారిన పడకుండా పులుల సంఖ్య పెరుగుదలకు కారణమయ్యాయి. అధికారుల శ్రమకు తోడు ప్రకృతి కూడా నల్లమలకు అండగా నిలిచింది. అడవి గుండా ప్రవహించే జీవనది కృష్ణ, సహజ సిద్ధమైన వాగులు, లోయలు వన్యప్రాణులకు అద్భుతమైన ఆవాసంగా మారాయి. పులులకు ఆహారంగా ఉండే జింకలు, అడవి పందులు, దుప్పుల సంఖ్య కూడా ఇక్కడ పుష్కలంగా ఉండటం వల్లే పులుల వృద్ధి ఇంత వేగంగా సాధ్యమైంది. ముఖ్యంగా ఇక్కడి స్థానిక చెంచు తెగల పాత్ర, అటవీ అధికారుల కృషి నల్లమలను ఒక సురక్షిత స్వర్గధామంగా మార్చింది. అయితే అభయారణ్యం వృద్ధి చెందుతున్నప్పటికీ కొన్ని సవాళ్లు ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. ప్రతి ఏటా వేసవిలో వచ్చే అడవి మంటలు వన్యప్రాణుల ప్రాణాల ప్రమాదంగా మారుతున్నాయి. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి ఈ అడవుల గుండా వెళ్లడం వల్ల రాత్రి వేళల్లో పెరిగే వాహనాల రద్దీ పులుల స్వేచ్ఛకు ఆటంకంగా మారుతోంది.